బెట్టింగ్ యాప్ కేసులో విచారణకు రావాలని ఈడీ పలువురు నటులకు నోటీసులు ఇచ్చింది. ఈ క్రమంలో రేపు విచారణకు రావాలని హీరో రానా దగ్గుబాటికి ఈడీ నోటీసులు ఇచ్చింది. అయితే విచారణకు సమయం కావాలని రానా కోరారు. షెడ్యూల్ ప్రకారం షూటింగ్లు ఉండడంతో విచారణకు హాజరు కాలేనని తెలిపారు హీరో రానా. బెట్టింగ్ యాప్ కేసులో విచారణకు మరికొంత సమయం కావాలంటూ కూడా హీరో దగ్గుబాటి రానా సమయం కూనట్టుగా తెలుస్తోంది. రైట్, దీనికి సంబంధించి మరిన్ని పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ ప్రవీణ్ అందిస్తారు. ప్రవీణ్. హిమబిందు అయితే ఆన్లైన్ బెట్టింగ్ యాప్ కేసులో ఈడీ దర్యాప్తు షురూ చేసిందనే చెప్పాలి. బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేసిన సెలబ్రిటీలను విచారించేందుకు షెడ్యూల్ కూడా ఖరారు చేసింది. ఈ మేరకు రానా దగ్గుపాటి, ప్రకాష్ రాజ్, విజయ్ దేవరకొండతో పాటు మంచు లక్ష్మికి కూడా సోమవారం సమన్లను జారీ చేసిన నేపథ్యంలో ఈ నెల 23వ తేదీన దగ్గుపాటి రానా, 30వ తేదీన ప్రకాష్ రాజ్, ఆగస్టు 6న విజయ్ దేవరకొండ, 13న మంచు లక్ష్మి విచారణకు హాజరు కావాలని ఆదేశించిన నేపథ్యంలో పాన్ కార్డ్ సహా బ్యాంకు లావాదేవీలు, లోన్స్ యాప్ కంపెనీలతో అగ్రిమెంట్లకు సంబంధించిన డాక్యుమెంట్లతో ఉదయం 11 గంటలకు బషీర్బాగ్ లోని ఈడీ జోనల్ ఆఫీస్ కార్యాలయంలో హాజరు కావాలని సూచించిన నేపథ్యంలో పంజగుట్ట, మియాపూర్, సైబరాబాద్, సూర్యాపేట, విశాఖపట్నం లోన్ యాప్స్ పైన నమోదైన వేర్వేరు ఎఫ్ఐఆర్ల ఆధారంగా ఈడీ అధికారులు అయితే విచారణ చేస్తున్న సంగతి తెలిసిందే. లోన్ యాప్ ప్రచారకర్తలుగా వ్యవహరించిన నటులు, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్స్, సినీ హీరోలకు విజయ్ దేవరకొండ, రానా దగ్గుపాటి సహా మొత్తం 29 మందికి అయితే ఎఫ్ఐఆర్లు చేసింది. ఈ క్రమంలో విచారణకు షెడ్యూల్ కూడా సిద్ధం చేసింది. ఈ నేపథ్యంలో ఏపీ, తెలంగాణలో జంగ్లీ రమ్మీ, A23, ఫెరిమాష్, లోటస్, 365 సహా ఇతర ప్లాట్ఫామ్ లో ఉన్నటువంటి 29 మంది సెలబ్రిటీల పైన ప్రమోట్ చేశారంటూ కూడా నటులు రానా దగ్గుపాటి, ప్రకాష్ రాజ్, విజయ్ దేవరకొండ, మంచు లక్ష్మిని, ప్రణీత, నిధి అగర్వాల్ వీళ్ళందరికీ కూడా సమన్లు జారీ చేయడం జరిగింది. కాబట్టి రేపు షూటింగ్ ఉన్న కారణంగా అయితే విచారణకు హాజరు కాలేనని, మరికొంత సమయం కావాలంటూ కూడా ఈడీ అధికారులను కూడా దగ్గుపాటి రానా కోరినట్టు తెలుస్తుంది. కాబట్టి ఈడీ అధికారులు మరొక నోటీసులు ఇచ్చేసి మరొక టైం కూడా కేటాయించినట్టుగా కూడా తెలుస్తుంది. రైట్, థ్యాంక్ యూ ప్రవీణ్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.